బైబిల్లో రాయబడిన గొప్ప గొప్ప సంగతులు మీ పిల్లలు తెలుసుకోవాలని మీరు రాసి మాకు అందించి ఉంటుండగా మీ పిల్లలకి అవసరమైనటువంటి సంగతులు అందించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మన పాఠం పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంటుందా? పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంటుందా? నీటికి జ్ఞాపక శక్తి ఉంటుందా? పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంటుందా? నీరు కూడా జ్ఞాపకం పెట్టుకుంటుందా అన్న దాని మీద మనం బైబిల్ని పరిశీలిద్దాం. బైబిల్లో ఉన్నటువంటి వ్రాయబడినటువంటి ప్రతి విషయం దేవుడు మనతో చెప్పాలనుకునేటటువంటి మాటలు అవి. దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు మనకి అబద్ధం చెప్పడు. ఆయన అబద్ధికుడు కాడు, మనకైనా అబద్ధం చెప్పడు. దేవుడు ఎప్పుడు మనకు నిజమే చెప్తాడు. బైబిల్లో రాయబడినటువంటి మాటలన్నీ ప్రపంచానికి తెలియాలని దేవుడు రాయించిన మాటలు. ఇవి దాచేసుకోవాలి, సమాధి చేసేసుకోవాలి అని మాత్రం దేవుడు దాన్ని ఇవ్వలేదు. మనుషులందరికీ తెలియాలనే దేవుడు బైబిల్ను రాయించాడు. వ్రాయబడిన లేఖనాలలో ఉన్నటువంటి ఈ సంగతులు సాతాను మనోనేత్రాలు గుడ్డితనం కలిగించి మనిషికి బైబిల్ అర్థం కాకుండా చేసి, అర్థం కాని ఈ మనిషికి బైబిల్ను ప్రకటించటానికి కూడా మరి శక్తి సామర్థ్యాలు లేక చెప్పాలనుకున్న అనుమానంతోనే ఆ మనిషిని ఉంచి బైబిల్ని ప్రపంచానికి వెళ్లకుండా చేసి పడేసింది. అందుకే ప్రపంచంలో ఉన్న మనిషి రాసిన పుస్తకాలలో ఉన్నంత జ్ఞానం మనిషి రాసినటువంటి పుస్తకాలలో ఉన్న వాటిని నేర్చుకోవాలనుకున్న తపన, ఆశ ఇటు తల్లిదండ్రులలో ఇటు పిల్లలలో అందరిలో పుట్టించి బైబిల్ని పక్కకు నెట్టేసింది. ఏ బైబిల్ అయితే ప్రపంచం అంతా నేర్చుకోవాలని దేవుడు అనుకున్నాడో అది మాత్రం బడులలో నేర్పించడం లేదు. ఏది నేర్చుకోవలసిన అవసరత లేదో, లోకజ్ఞానం వెర్రిదన్నాడు చూశారు, ఆ వెర్రి జ్ఞానాన్ని మాత్రం నేర్చుకోవడానికి సాతాను మాత్రం గొప్ప అవకాశం కల్పించింది. కనుక లోకానికి ఇంతవరకు అసలు సిసలైనటువంటి జ్ఞానం తెలియలేదు. ఒకసారి మీరు ఒక మాట విన్నారు, శాస్త్రానికి తెలిసినది 10%, ఇంకా తెలుసుకోవలసినది 90%. శాస్త్రానికి తెలిసింది 10%, ఇంకా మనిషి తెలుసుకోవాల్సింది 90%. మరి 90% మరి శాస్త్రం తెలుసుకోవాలి కదా. మరి 90% శాస్త్రం తెలుసుకోవాలంటే శాస్త్రానికి, పండితులకు, పరిపూర్ణులైన వారికి ఎవరు చెప్పాలి? జ్ఞానం ఎవరు బోధించాలి? క్రైస్తవుడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఏం చేస్తున్నారటండి? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అని అన్నాడు. అంటే పరిపూర్ణులైన వారికి జ్ఞానాన్ని బోధించాలి ఎవరు? క్రైస్తవుడు.
పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించాలి. అంటే 10% తెలిసిన వాడు పరిపూర్ణుడా? ఏమండి? 10% లోకానికి తెలిసినప్పుడు వాడు పరిపూర్ణుడా? వాళ్ళు అనుకుంటున్నారు మేము పెద్ద మాస్టర్స్, మేము స్కాలర్స్, మేము ప్రొఫెసర్స్, మేము లెక్చరర్స్. ఇంకేమనుకుంటున్నారు? మేధావులు అనుకుంటున్నారా? అది ఏమనుకుంటున్నారు? 10% తెలిసినోడు ఎలాంటి కటింగ్ ఇస్తున్నాడంటే మన దగ్గర మేధావి అనుకుంటున్నాడు. అందుకే గురువుగారు సింహగర్జనలో రాశారు ఏమని? ప్రపంచ అజ్ఞానులారా అనలేదు. పోనీ మీరు అనుకున్నట్టే పరిపూర్ణలే, మీరు మేధావులే. మా ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అని ఇచ్చారు. అంటే ఏంటి? నువ్వు మేధావి అని నువ్వు అనుకున్నావు కదా. అయితే మేధావికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను మేధావికి జ్ఞానం చెప్పాలనుకోవడం లేదు, మేధావికి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు తెలిసింది 90%, 10%లో ఆ 10% కూడా సరైనది కాదు. మీకేం తెలియలేదు ప్రియమైన దేవుని పిల్లారా. 10% తెలిసినటువంటి వ్యక్తులే ఈరోజు ప్రపంచంలో గొప్పవాళ్ళని చలామణి అయిపోతుంటే, ఇంతకీ మరి 90% తెలుసుకున్నవాడు ఎవరు? ఎవరండి? క్రైస్తవులు. పోనీ క్రైస్తవులకు 90% తెలిసేటి చెప్పండి. BOUI బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారికి తప్ప 90% గురించి ప్రపంచంలో ఎవడికి తెలియదు. క్రైస్తవులకి 90% తెలియాలి, కానీ వాళ్ళు ఎవరికి తెలియలేదు. కారణం బైబిల్లో ఉన్న సంగతులు ఎవరో ఆలోచించలేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, 90% నీకు తెలుసు అని నువ్వు చెప్పుకుంటే, బైబిల్ తెలిసిన నీకు, బైబిల్ చదివిన నీకు బైబిల్పై అంత పట్టు 90% పట్టే ఉంటే, ప్రపంచంలో ఏ మనిషి ఏది చెప్పినా ఆ చెప్పినది నిజమైతే నిజమని చెప్పగలవు, అబద్ధమైతే అది తప్పు, ఇది నిజమని క్రైస్తవుడు చెప్పగలడు. అలాంటి అంశమే పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంటుందా? దీని మీద మరి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. అతని పేరు జాక్వెస్ బెన్వెనిస్తే అనే ఒక సైంటిస్ట్. ఎవరైతే పేరు? జాక్వెస్ బెన్వెనిస్తే అనే ఒక సైంటిస్ట్. వాడు ఏం చేశాడంటే ఒక ప్రయోగం చేశాడు. ఏమని? నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని చెప్పాడండి. ఏమని చెప్పాడు? నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని చెప్పాడు. అయితే నీటికి జ్ఞాపక శక్తి ఉందని ఒక ఉదాహరణ ఇచ్చుకున్నాడు. ఏమని? ఈరోజు నువ్వు ఒక చెరువు దగ్గరికి కానీ, ఒక కొలను ఒక నది దగ్గరికి కానీ వెళ్ళి నువ్వు స్నానం చేస్తే, నిన్ను గుర్తుపట్టి రెండో రోజు నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు అదే నీరు, నువ్వు నిన్న వచ్చావు కదా అని దానికి జ్ఞాపకం ఉంటుందట. మన ఇంట్లో మనం నీళ్లు తాగుతాం. నీళ్లు తాగిన తర్వాత మళ్ళా రెండోసారి నీళ్ళు తాగుతాం. రోజుకి ఎన్నిసార్లు తాగుతాం నీళ్లు? మామూలు ఇంట్లో వాటర్ ఫిల్టర్లో కానీ, లేకపోతే బిందులోనూ కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లోనూ కానీ ఎన్నిసార్లు తాగుతాం? చాలాసార్లు తాగుతాం. చాలాసార్లు తాగినప్పుడు ఓహో ఈవిడ ఇందాక వచ్చే తాగింది, లేదు ఇతనికి ఈవిడి కంటే ముందు ఇతను తాగాడు, లేదు ఈవిడి కంటే వాళ్ళ అమ్మ తాగింది, లేదు ఆ రాణాంటి తాగింది, లేదు శాలిని తాగింది అని ఫ్రిడ్జ్లో వాటర్ ఎన్నిసార్లు ఎంతమంది తీసి తాగుతారో ఇవన్నీ నీటికి గుర్తుండిపోద్దట. నీటికి ఏముంటుంది? జ్ఞాపక శక్తి ఉంటుందటండి. అప్పుడప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి నూతిలోనికి ఇలా ముఖం పెట్టి చూడండి, ఏం కనిపిస్తుంది? మీ ముఖమే కనిపిస్తుంది. అంటే నీటి జ్ఞాపక శక్తి ఉందని అలా చెప్పకూడదు, కానీ మనం అర్థమైందా? నీటి జ్ఞాపక శక్తి ఉందని అలా చెప్పకూడదు, కానీ నీటికి జ్ఞాపక శక్తి ఉందని ఆ సైంటిస్ట్ చెప్పాడు. అందరినీ కూర్చోబెట్టిగో మనం తాగుతున్నటువంటి నీటికి, చెరువులో ఉన్న నీటికి, ఎక్కడున్న నీటికైనా
ఎవరు తాగారు, ఎప్పుడు తాగారు, ఎవరు అతను, ఇవన్నీ కూడా అది గుర్తు పెట్టుకుంటుంది. దానికి అంత జ్ఞాపక శక్తి ఉంది అని చెప్పుకొచ్చాడండి. ఎవ్వరు నమ్మలేదట. ఏంటి గ్లాసులో నీళ్ళకి జ్ఞాపక శక్తా? రా నీకు పిచ్చోడు రా నువ్వు. బిందులో నీటికి జ్ఞాపక శక్తా? నీకేమైనా బుర్రా బుద్ధి ఉందా? బాత్రూంలో ఉన్నటువంటి ట్యాంకులో నీళ్ళకి జ్ఞాపక శక్తా అని చాలామంది మరి అతన్ని విమర్శించారు. అతను సరిగ్గా పాపం వివరణ ఇవ్వలేకపోయాడు. చెప్తాడు కానీ దాన్ని ఎలా నిరూపించగలడు ఏండి? ఇప్పుడు ఒక బాటిల్లో నీళ్లు మనం తాగిన తర్వాత పెడతాం, మళ్ళా రెండోసారి తాగినప్పుడు ఆ నీటికి తెలిసిపోతాట ఏమని, నువ్వు ముందుసారి తాగావు, మళ్ళా నువ్వే రెండోసారి కూడా తాగావు అని. అది అది తెలుసు అని అతను అంటున్నాడు. దాన్ని ఎలా నిరూపించగలడు? మరి మీరు ఎవరైనా చెప్పగలరా? నిరూపించగలరా? చెప్పలేము. కానీ అతను అలా చెబితే అతను ఒక వెర్రివాడుగా చూశారు. కానీ బైబిల్ తెలిసినటువంటి క్రైస్తవుడుగా, సకల శాస్త్రాలను అధిగమించినటువంటి బైబిల్ అని చెబుతున్నటువంటి మనం, నీటికి ఎంత జ్ఞాపక శక్తి ఉందో అంటే నిన్ను ఇటు మహేంద్ర తెలిసిపోద్దట, ఇటు జాన్సన్ తెలిసిపోద్దట, ఇంకెవరు చంద్రు గారు తెలిసిపోతాడట, మీరు తెలిసిపోతారట, మీరు తెలిసిపోతారు, చిన్ను తెలిసిపోతుంటదట. అదేందా? ఎందుకంటే చిన్న అప్పుడు మెసేజ్ పంపించింది అనుకో, వెంటనే ఎవరికి ఎప్పుడు ఎందుకు పంపించిందో కూడా తెలిసిపోతుంటది. కారణం అంత జ్ఞాపక శక్తి. అర్థమైందా? ఆ మ్యాటర్ కూడా తర్వాత చెప్తాను మీకు. ఏంటి మెసేజ్ పంపిస్తే ఎందుకు జ్ఞాపకం ఉండిపోతుందని మీరు అనుకుంటున్నా, అది మ్యాటర్. అది అర్థమైందా? పదార్థం పక్కన పెట్టండి, నీటికి ఎంత పవర్ ఉంది. నీ కళ్ళల్లో నుండి వచ్చిన కన్నీటికి కూడా ఏముందో తెలుసా? జ్ఞాపక శక్తి ఉందట. ఏమని? ఈ కన్నీళ్ళు నీవే. అంటే నీటికి ఉందంటే ఆ నీరు ఎక్కడున్నా ఆ నీటికి ఏముండాలి? జ్ఞాపక శక్తి ఉండాలి. దీనికి బైబిల్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం మీరు చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. ఏంటి ఇంట్లో నీళ్ళకి, బయట నీళ్ళకి, కాలువలో నీళ్ళకి, చెరువులో నీళ్ళకి, సముద్రంలో ఉన్న నీటికి, మీరు చేతిలో వేసుకున్న నీళ్ళకైనా, మీ పక్కన ఏదైనా పడిపోయిందనుకో వాటర్, దానికైనా వాటన్నిటికీ ఏముంటుందట? జ్ఞాపక శక్తి ఉంటుందట అండి. నిజంగా అతను నిరూపించలేకపోయాడు. బైబిల్ తెలిసినటువంటి క్రైస్తవులుగా మనం ఎలా నిరూపించగలం ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. బెతస్దా అనే కోనేరండి. ఈ కోనేరులో ఏం జరిగిందట? 5 మంటపాలు ఉన్నాయట. ఆ సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊత చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. మంటపంలో ఎంతమంది ఉన్నారటండి? గుంపు. గుంపు అంటే ఒకడో ఇద్దరు కాదండి, గుంపు. అర్థందా? ఊత చేతులు గలవారు, తర్వాత ఇంకెవరు? కుంటివారు, గుడ్డివారు, ఇంకా ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. అబ్బా, ఇది భలేగా ఉంది. ఎలాంటి వ్యాధి? ఎయిడ్స్ ఉన్నా అప్పుడు ఒకవేళ, అర్థమైందా? నీకు చికెన్ గునియా ఉన్నా, మటన్ గునియా ఉన్నా,
అంతే కదండి. చిక్కును గుని ఆడు చూడండి, మన మటన్ గుని తర్వాత వస్తుంది అనుకుంటాను. ఏ వ్యాధి ఉన్నా ఆ వ్యాధి గలవాడు ఒక్కసారి మంటపంలో ఆ నీళ్లు దేవదూతల కదపగానే ఈడు కానీ పడ్డాడు అనుకో, వెంటనే ఏమైపోద్దట, బాగైపోద్దట. అలాగా గుంపులుగా ఉన్నారటండి. 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి 38 years అట ఈడికి. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండను. అంటే ఈడు 38 సంవత్సరాలుగా ఉండిపోయాడు. ఎక్కడ? బెతత్సను కోనేరు మంటపాల్లో ఉండిపోయాడు. ఎందుకు? 38 సంవత్సరాల నుండి ఈడు వ్యాధి కోసం తగ్గాలని ఈడు ఎన్నోసార్లు దూకే ఉంటాడు. కానీ ఈడు ఎప్పుడు మిస్ అయిపోతుండే. ఎలా మిస్ అయిపోయాడో కింద రాశాడు చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, అంటే పడిపో ఉన్నాడు. వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. అంటే ఈడు ఎలాంటోడనమాట, కోనేట్లోకి పోని స్పీడ్గా దిగుదామనుకుంటే ఇతని కంటే ముందు చాలా మంది టైగర్లు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి పడిపోతున్నారు. ఈయన్ని దించాలి అంటే ఎవడో ఒకడు తొయ్యాలా. ఎవడో ఒకడు తొయ్యడానికి అక్కడికి ఎంతమంది వచ్చారు రోగులు? గుంపులు. అంటే మొత్తం ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు ఉన్నా అక్కడికి వచ్చి బాగు చేసుకుంటారు. అందుకే చూడు, చాలా మంది హిందువుల్లో మరి కాశీ వెళ్ళి లేకపోతే రకరకాలైనటువంటి తీర్థయాత్రలకు వెళ్ళి గుండ్లు చేయించుకోవడం, అక్కడికి వెళ్ళి స్నానాలు చేయడం, పుష్కరాలు అంటారు. ఎందుకు చేస్తారు అనుకున్నారు? అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే ఏ రోగమైనా పోతుంది. అలాగే సముద్రంలో శివరాత్రి అయినప్పుడు ఏం చేస్తారు? అందులో స్నానం చేసి మన రతికి చూడండి, కురుపులు కానీ లేకపోతే ఏమైనా అన్ని గజ్జి ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు కానీ సముద్రంలో దిగి కానీ స్నానం చేస్తారనుకోండి, ఏమైపోద్ది? వెంటనే తగ్గిపోద్దట. అలాగా నీటికి రోగాలు తీసే శక్తి ఉందని తెలుసుకున్నారు, కానీ నీటికి ఏ శక్తి ఉందో అసలు ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చెప్పలేదండి. ఇలా చాలా మంది పుష్కరాలకు వెళ్ళి వీళ్ళు ములగడం, తేలడం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ కూడా జరిగిందటండి. ఏం జరిగింది? యేసు వాడు పడి ఉండేది చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడిన అన్నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడూ లేడు కనుక నేను వచ్చినంతలో దేకురుకొని వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నేను వద్దాం అనుకునే సరికి వీడికి కుంటోడు కాదు, వీడు ఊత చేయగలిగాడు కనుక వీడు పరిగెడుతున్నాడు. కనుక నా పరిస్థితి చూస్తే బాగులేదు, నేను దిగడానికి అవ్వడం లేదు. ఇక్కడున్న సబ్జెక్ట్ ఏంటంటే, ముందు నీళ్లు కదిలింపబడినప్పుడు ఎవడు దిగుతాడు వాడికే స్వస్థత జరుగుతుంది. కనుక 38 సంవత్సరాల నుండి నేను ఇక్కడే ఉండిపోయాను కనుక నా పరిస్థితి ఏంటని అడిగితే 8 యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. అంటే ప్రియమైన దేవుని పిల్లలు బాగా ఆలోచించండి. ఈ కోనేరులో ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళకి ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. మరి స్వస్థత జరగాలి అంటే ఎవరికి స్వస్థత జరుగుతుంది? మొదటి దిగునోడికి జరుగుతుంది. ఇంతకీ ఎంతమంది నీళ్లు కదిలింపబడినప్పుడు దూకుతారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? గుంపులుగా ఉన్నారు. ఒకేసారి 100 మంది దూకారు అనుకో నీటిలోని. అప్పుడు ఈ 100 మందిలో మొదటివాడు ఇత్తడే అని నీరెలా గుర్తుపడుతుంది చెప్పండి ఏండి? ఈ 100 మంది ఒకేసారి దూకితే 50 మంది దూకితే, ఇప్పుడు 10 మంది దూకితే ఈ 10 మందిలో ఇతడే మొదటివాడిని గుర్తించాలంటే ఎవరికి జ్ఞాపక శక్తి ఉండాలి? దూకునోడు ఏమనుకుంటాడంటే వీడికంటే నేనే దూకాను ముందని వీడు అనుకుంటాడు. అంతేనా? మరి నీకంటే ముందే నేను దూకాను రానని. కానీ కొంతమంది ఏమనుకుంటారు? వీడికంటే ముందు దూకాను అనుకుంటారు. ఒకేసారి 10 మంది దూకేశారు, లేకపోతే ఒక 50 మంది దూకారు, 100 మంది దూకారు. ఎవరు ముందో ఎవరు గుర్తుపట్టాలి? ఇప్పుడు
ఇలా చెప్తే మీకు అర్థం అవ్వదు. ఇంకొక దగ్గర తీసుకెళ్తాను. క్రికెట్ మీ అందరికి తెలుసు. ఎవడైనా ఒకడు అవుట్ అయిపోయాడు అనుకో, వాడు ఎలాగ నడుస్తున్నాడు, వాడు ఎక్కడ బ్యాట్ పెట్టాడు, ఎప్పుడు బంతి తగిలిందో తెలియాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ వేస్తారు. ఏమని? రీప్లే చూపించమంటారు. అప్పుడు ఏం చేస్తుంది అది? బంతి ఎలా కరెక్ట్గా వెళుతుందో లేదో అని కట్ట 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 కరెక్ట్గా గీతకు వచ్చిన తర్వాత ఇలా కొట్టి మళ్ళీ వెనక్కి రావడం, కొట్టడం లాగడం, మళ్ళీ కొట్టడం లాగడం అని ఎప్పుడైతే రీప్లేలో చెప్పేస్తుంది ఏమని? ఈడు అవుట్ అయిపోయాడు. వెంటనే చెప్పేస్తాడు ఏమని? బాబు ఇతను అయిపోయాడండి అని. ఇక్కడే మనిషికి ఎంత టెక్నాలజీ ఉన్నప్పుడు నీటికి ఎంత టెక్నాలజీ ఉంటుంది చెప్పండి? 100 మంది దూకిన 100 మందిలో ఎవడు చెయ్య, ఎవడి వెంట్రుక, ఎవడి కాలు, ఎవడి చర్మం, ఎవడిది స్పర్శ, అసలు ఎవడిది ముందు తాకింది నీటిని అన్నది ఎవరు గుర్తుపట్టాలి? నీరటండి. అంటే ఆ కాలంలో బెతస్సా అనే కోనేరులో రోగులు మరి దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవడైతే దూకుతాడో ఆ ముందు పడిన వాడిని గుర్తుపెట్టుకొని వాడికి స్వస్థత ఇవ్వగలిగిందంటే నీటికేముంది ఇప్పుడు చెప్పండి? నీకుందా? నీటికుందా? నీటికండి జ్ఞాపశక్తి. చాలాసార్లు మీరు ఈ అధ్యాయం చదివే ఉంటారు, కానీ మీకు తెలిసింది ఒకటే, ఇది బెతస్సా కోనేరు. ఇది ఇప్పుడు బెతస్సాలో లేదు. ఎక్కడుంది? చెన్నైలో డాక్టర్ డిజిఎస్ దినకరన్ దగ్గర ఉంది బెతస్సా కోనేరు అని మీరు అనుకుంటున్నారు. అక్కడికి వెళ్తే ఒక్కడ రోగం పోదు. ఎక్కడ ఒకనాడు పోయేది. ఇలా నీరు మొదట దిగిన వాడిని గుర్తుపెట్టుకుండేదట. ఇది పాయింట్ అండి. అంతేనా? నీటికి కానీ మొదట దూకేవాడిని కానీ గుర్తుపెట్టకపోతే ఎవడిని స్వస్థపరుస్తుంది చెప్పండి? అంటే ఈ దేవుడు నిజంగా బైబిల్లో రాయించినటువంటి ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే నీటికి జ్ఞాపక శక్తి ఉందని ఈ విషయం బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించాడు. నీటికేముంది? జ్ఞాపక శక్తి ఉందట. అంటే ఎవరు తాకారో, ఎవరు ముందు దూకారో కూడా నీరు చెప్పగలదు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో నీళ్ళ గురించి ఆలోచించుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వాటర్కి మీరెవరో తెలీదా? తెలీదా? తెలుసన్నమాట. ముందెవరొచ్చి తాగారు ఈరోజు ఉదయం లేవగానే? అది చెప్పేస్తుంది. అర్థందా? ముందెవరు లేచారు మీ ఇంట్లో? నీటి దొంగ ఎవరు? అంతే కదండి. అప్పుడప్పుడు ఏమంటారు? నీటి దొంగ అంటారు. అంటే ముందెవరొచ్చి తాగారు చెప్పేస్తుంది. తెలుసా? ప్రేమైన దేవుని పిల్లరా, నీటికి ఎంత జ్ఞాపక శక్తి ఉందో మీరు బాగా ఆలోచించండి. నీటికి జ్ఞాపక శక్తి ఉందని అతను నిరూపించలేకపోయాడు. కానీ దేవుడు బైబిల్లో ఏం చేశాడు? నీటికి జ్ఞాపక శక్తి ఉందని చెప్పేశాడు. నీటికి జ్ఞాపక శక్తి ఎంత జ్ఞాపక శక్తి అంటే పర్సన్ని గుర్తుపట్టగలదు. అది పాయింట్. శివ వెళ్ళాడు అనుకోండి, నీ పేరు శివ, నాగార్జున శివ కాదు, మళ్ళా విశాఖపట్నం శివ నువ్వు, అంతే కదండి. నీ పేరు శివ, నీ పేరు మహేంద్ర, నీ పేరు నరేంద్ర, నీ పేరు కిషోర్ చెప్పేస్తుంటది. ఎవరు? నీరు చెప్తుంది ఏమని? ఎవరు ఆ పర్సన్ని 100% కరెక్ట్గా గుర్తుపట్టగలదు అదొక్క నీటికేనండి ఉంది. మీరు వెళ్ళి ఒకసారి మన రామకృష్ణ బీచ్కి వెళ్ళి పెద్ద కర్ర పట్టుకొని ఇప్పుడు ఈ సముద్రం పాయరవ్వాలి అని అన్నారు అనుకో, ఏం చేస్తే చెప్పండి? పోరా అంటది. అంతేనా? అదే మోసే ఎత్తేటట ఆ రోజు. ఎక్కడ? నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనం. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాచి దాని పాయలుగా చేయము,
అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడుచుదురు. బా, ఏమంటున్నాడు మోషేతో? నీ కర్ర ఎత్తు, నువ్వు కర్ర ఎత్తితే నువ్వు మోసేవని నీటికి తెలిసిపోద్ది. అండ్ నీటికి జ్ఞాపశక్తి ఉందా? నీటికి మోసే తెలుసా? నీటికి మోసే ఎవరో తెలుసు, నీటికి యేసు ప్రభు ఎవరో తెలుసు. సముద్రం అట పొంగిపోతున్నాయట, అలలు కెరటాలు కొట్టుకుంటున్నాయట, నావ ఒడ్డుకెళ్ళిపోతుందట, ఇలాగ కొట్టుకుంటుందట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారట? ఏమన్నారండి? సముద్రమును గద్దింపగా. సముద్రమును గద్దింపగా అంటే గద్దింపు అనేది ఎవరు చేస్తారు? గద్దింపు బళ్ళో మాస్టరు, అమ్మ బాబు మా మాస్టర్ సామాన్యుడు కాదు బాబు, తిట్టేస్తా తెలుగు మాస్టర్ అని. ఈ తెలుగు మాస్టర్లు ఒకరు, తర్వాత లెక్కల మాస్టర్ ఒకడు, వీళ్ళిద్దరూ కిరాతకులు అనమాట. ఇంగ్లీష్ మాస్టర్ అంటే అదొక రకమైన అతను రకం క్యాండిడేట్, ఎందుకంటే వీడికి నాకు ఎలాగ ఇంగ్లీష్ రాదు, ఈడ నన్ను వదలడు అని ఇలాగా. కనుక ఈ లెక్కల మాస్టర్కి కానీ లేకపోతే ఈ తెలుగు మాస్టర్కి కానీ వీళ్ళు ఎప్పుడు మన ఎదురు కూర్చున్నా వచ్చినా సరే తలపోటే, ఎప్పుడు తాపులు తినడమే, గద్దిస్తారు వాళ్ళు. అంటే మనకు తెలిసిపోద్ది ఏమని, అమ్మ బాబు ఇతనా లెక్కల మాస్టర్ అని. అలాగే యేసు ప్రభు గద్దించేదేటండి దేనిని? సముద్రాన్ని గాలిని గద్దింపగా అది మిక్కిలి నిమ్మళమాయను అని. అంటే నీటికి ఏం తెలిసిపోయింది? ఎవరని తెలిసిపోయింది? ఈయన నీటికి ఎవరని తెలిసిపోయింది? ఈతను యేసుక్రీస్తు అన్న సంగతి తెలిసిపోయిందండి. ఎవరికి? సముద్రానికి. అంతే, గాలిని సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిమ్మళమాయనంటే యేసెవరో తెలుసు సముద్రానికి, మోషే ఎవరో తెలుసు సముద్రానికి. అంటే వాటర్కి, నీటికి ఏ శక్తి ఉంది? మనిషిని గుర్తించగలిగే శక్తి ఉంది. దేవుని మాట వినే శక్తి నీటికి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది, 2వ వచనంలో అనుకుంటాను, 3. ఏమని? దేవుడు ఆ జలములను ఈ జలములను, ఎక్కడుంది అది? 6వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనమా? దేవుడు ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికను. ఆ జలములు ఈ జలములు వేరైపోవాలి అనగానే ఎవరైపోతున్నారు వేరు? ఆ ప్రకారమాయను అని అనగానే డైరెక్టర్ గారు వస్తున్నారు, తావిచ్చేయండి అంటే మీరు ఏం చేస్తారు? అయ్యో డైరెక్టర్ గారా అంటే అక్కన సైడ్ అయిపోతారు. అలాగా ఆ రోజు ఈ జలాలు ఏమైపోయాట? ఆ జలములు ఈ జలములు వేరుపరచుగాకని పలుకగా ఆ ప్రకారమాయన. అంటే నీటికి ఎవరి మాట వినే శక్తి ఉంది? దేవుని మాట. ఇంతకీ ప్రపంచములు ఎవరి వాక్యం వలన నిర్మాణమైనవి? దేవుని వాక్యం వలన. ఇంతగా వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. అంటే జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయనంటే ఆ జలాలకి ఎవరు పలికారని తెలుసు? యేసు. ఎవరు తెలుసు? అక్కడ తెలుసుకున్న యేసుని అక్కడ గుర్తుపట్టిన ఆ నీరు మళ్ళా ఎక్కడ గుర్తుపట్టింది? యేసు ప్రభు సముద్రము గద్దించగా అది మిక్కిలి నిమ్మళమాయను. అంటే నీటికి ఏమి జ్ఞాపక శక్తి ఉందండి బాబు? యేసు వచ్చి 2000 సంవత్సరాలు ఇప్పటికైతే, అప్పటికి సృష్టి పుట్టి సుమారు 1000 సంవత్సరాలు అయిపోయింది. 1000 సంవత్సరాల క్రితం యేసు మాట విన్న ఆనాటి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి నీరు గుర్తుపట్టి ఇతను యేసు గద్దిస్తున్నాడు కనుక మనం ఏమైపోవాలి? సైలెంట్ అయిపోవాలని అనుకుందటండి. అంటే నీటికి ఎంత జ్ఞాపక శక్తి! పోయిన వారం ప్రసంగమే మనం మర్చిపోతాం, అంతేనా? నిన్న ప్రసంగమే మర్చిపోతాం, సోమవారం ప్రసంగం మర్చిపోతాం, మంగళవారం ప్రసంగం మర్చిపోతాం, బుధవారం ప్రసంగం మర్చిపోతాం, ఇంట్లో పనులు మర్చిపోతుంటాం, ఊరి మీద పనులు మర్చిపోతుంటాం.
ప్రతిక్షణం మతిమరుపుతో ఉన్న ఈ మనిషి ప్రతిదానిని గుర్తుపెట్టుకోకపోయినా కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసు ద్వారా కలిగినటువంటి ఈ ప్రకృతి అదే యేసు వచ్చి గద్దిస్తే ఎందుకు అది నిమ్మడమైపోవాలి చెప్పండి? యేసు దేవుని కుమారుడని ప్రకృతికి తెలుసు. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు మోసేవి, నువ్వు యెహోషువవి, నువ్వు ఏలియావి. ఎవరు తెలుసు? వర్షాన్ని ఆపేశాడట ఎవరు? ఏది మీరు ఆపండి వర్షాన్ని. మీరు విశ్వాసులే, మీకు మంచి భక్తి ఉంది, మీరు ప్రార్థనా పరులే, మీకు అన్ని శక్తులు ఉన్నాయి. మీకెంత భక్తి ఉన్నా మీరు చెబితే మీ మాట ఈ సముద్రం కానీ, ఈ వర్షం కానీ, ఈ నీరు కానీ విందండి. మీరు చెప్పాలి అంటే దానికి ముందు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఇగో నా కొడుకు చూడు చెప్తున్నాడు, ఆడు చెప్పగానే నువ్వు ముందు వాడి మాట నువ్వు వినాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మాటను గుర్తుపడుతుంది, మనిషిని గుర్తుపడుతుంది. ఇతను ఏ మనిషి, ఎవరు, ఎప్పటివాడు, విశ్వాసి కాడా? నీటికి ఎంత జ్ఞాపక శక్తి ఉందో ఆలోచించండి. జాక్వెస్ బెనవెనిస్తే అనేవాడు అన్నాడట, ఏమని నీటికి జ్ఞాపక శక్తి ఉందంటే ఆ రోజు ఆ సైంటిస్టులు ఎవరు నమ్మలేకపోయారు. కానీ బైబిల్లో దేవుడు రాయించినటువంటి బెతస్దా కోనేరులో ఎవడైతే ఈ మంటపంలో ఉన్నటువంటి 38 సంవత్సరాలుగా ఊత చేయగలవాడా, కాళ్ళు గలవాడా, నడవలేని పరిస్థితిలో ఉంటే గుంపులుగా ఉండి కోనేట్లో ఎవడైతే ముందు దిగాడో టక్ మన గుర్తుపెట్టేసేదట. ఎవరు? నీరు. ముందు ఈడే దూకాడు. గుంపులుగా 100 మంది దూకుతుంటే ఈ 100 మందిలో వీడే ముందు దూకాడని తెలియాలి అంటే కోనేరులో ఉన్నటువంటి నీటికి ఏ శక్తి ఉంది? ఏమి శక్తి ఉందండి బాబు దానికి? అంతేనా? ఇంతకీ దేవుని జ్ఞాపకాల్లో నువ్వున్నావా? నీ జ్ఞాపకాలలో నీరుందా? ఏమండి చెప్పండి, ఎంత జ్ఞాపక శక్తి అండి బాబు. అందుకే నీటికి ఎలాంటి శక్తి ఉందో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళిన నీటికైనా ఏముంటది? జ్ఞాపక శక్తి ఉంటుంది. మీరు బాత్రూంలోకి వెళ్ళారనుకో, అమ్మా ఇవిడు మళ్ళా వచ్చిందిరా అనుకుంటది. సరదా చెప్తున్నాను, అంతేనా? మీరు ఎక్కడికి వెళ్ళండి, నీటిలో మీరు ఇంట్లో బిందులో నీళ్లు తాగడానికి మళ్ళా బిందులో స్టీల్ గ్లాస్ ఉంచారనుకోండి, మళ్ళా వచ్చావా? స్నానానికి వెళ్తారు, స్నానానికి వెళ్ళినప్పుడు ఏమంటది అమ్మ, మళ్ళా వచ్చావా? ఏమండి, బకెట్లో నీటికి, బాత్రూంలో నీటికి, ఇంట్లో నీటికి, బిందులో నీటికి, ఫ్రిడ్జ్లో నీటికి, బాటిల్లో నీటికి, సముద్రంలో నీటికి, చెరువులో నీటికి, నదుల్లో నీటికి, అసలు నీటికే ఏముంది? జ్ఞాపక శక్తి ఉందటండి. నీటికి ఎంత జ్ఞాపక శక్తి ఎందుకు పెట్టాలి దేవుడు? ఎందుకు పెట్టాలి నీటికి ఇంత జ్ఞాపక శక్తి? ఎందుకు పెట్టాలంటే మన తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి అంటే మనం ఎక్కడుంటాం? మనకు రోజు ఏం కావాలి తాగడానికి? నీరే కావాలి. కనుక నీటి చుట్టూ నువ్వు తిరుగుతావు. కనుక నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? నీరు, మీరు. అంతేనా? నీరు మీరు మేటర్, అంతే కదండి. నీకు కావాల్సింది పదార్థం, తప్పితే నీరు, తప్పితే ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర నువ్వు దొరికిపోతావు నువ్వు. అందుకే ఆకాశమును భూమిని మీ మీద ఏమన్నాడు? సాక్షులుగా పెడుతున్నాను అన్నాడట. ఆకాశంలో నీరుంది, భూమి మీద నీవున్నావు. భూమికి ఆకాశానికి మధ్యలో నువ్వు ఉన్నావు గనక నువ్వు ఎట్టూ తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రెండింటి మధ్యలోనే నువ్వు దొరికిపోతావు. కనుక దేవుడు పదార్థాన్ని పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంతా కూడా ఎవరివ్వాలి?
అగో ఆవిడ నీళ్ళు తాగుతుంది, మాత్ర వేసుకుంటుంది, చెప్పేస్తుంది ఏమని, ఆవిడ రావడమే లేటుగా వచ్చింది, తెచ్చినప్పుడు నీళ్ళు తెచ్చుకుంది, ఇప్పుడు మళ్ళా తాగింది, నవ్వుతుంది ఆవిడ. నీటికేముందండి? మోసే ఇలా కర్రెత్తగానే తెలిసిపోతుంది, అమ్మ బాబో ఇప్పుడు నేను అర్జెంట్గా పాయలైపోవాలి, తావిచ్చండి అంటుంది సముద్రం. అంతే కదండి, సముద్రం తావిచ్చండి అంటుందంటే అర్థం ఏంటండి బాబు? నీటికి అంత జ్ఞాపక శక్తి. మోషేని గుర్తుపట్టేస్తుంది, ఏలియాని గుర్తుపట్టేస్తుంది, యేసుప్రభుని గుర్తుపట్టేస్తుంది. ఎవరు పడితే వాళ్ళను ఫలానా వ్యక్తిని గుర్తుపెట్టగలిగినటువంటి దీనికి మనల్ని ఎందుకు గుర్తుపట్టదు? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నెట్వర్క్ అంతా ఇక్కడ పెట్టాడు. ఇలాంటి మానిటర్స్ ఉంటాయి చూసారా, ఈ రెండు పరలోకంలో తండ్రి ముందు ఉంటాయి. సేమ్ దేవుడు టైప్ అనుకోండి. అందాక నేను దేవుడిని అనుకోండి, నా ముందు ఈ మానిటర్స్ ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. ఆవిడ ఎలాగుంటుంది చెప్పండి? కెమెరా ఎక్కడ ఉంటుంది? మీ దగ్గరే. కెమెరా ఎక్కడుంది? మీ దగ్గర ఉంది. కెమెరా నీ ముందు ఉంది. నేను ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నాను. దేవుడు కదండి. దేవుడు పరలోకంలో ఉంటే, మనుషులు భూమి మీద ఉంటే, భూమి మీద కెమెరా ఉంటే, ఆయన దగ్గర టీవీ ఉంది. ఇలా టీవీలు పెద్ద పెద్ద ఉంటాయి. అప్పుడు నువ్వు నీ ముందు టీవీలో ఏం జరుగుతుంటుందంటే, తీయండి ఒకసారి కీర్తనల గ్రంథం 139 చివరగా. కీర్తనల గ్రంథం 2వ వచనం. కీర్తనలు 132 139 2వ వచనం. అమ్మా మీదే. నేను కూర్చుండుట. ఆహా, నువ్వు లేచుట. ఎవరికి తెలుసట? దేవుడికి ఎందుకు తెలుసు చెప్పు? నువ్వు కూర్చుంటే లేస్తే ఆయనకెందుకు తెలుసు? ఎందుకంటే టీవీ ఆయన దగ్గరే ఉంది కనుక. అది నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట నీకు తెలియదు. తలంపు పుట్టక మునుపు. ఇది మరీ భయంకరమైన కెమెరా అండి. ఎక్కడ ఉంది కెమెరా? మెదడు. దీని అంతా ఏమంటారు? మ్యాటర్. కెమెరా ఎక్కడ పెట్టాడు? సెల్స్, చిన్న సిలికాన్ చిప్ అట. ఇలాంటివన్నీ నీకో ఇలాంటి మెదడులోను కూడా మొత్తం నరాలలో కూడా కెమెరాలు పెట్టాడట. నాకు తలంపు పుట్టక మునిపే మొత్తం మనసంతటని స్కాన్ చేసేస్తుందట. ఏమని? మనసంతా నువ్వే అని అంటుంది. కానీ ఉత్తినే నీకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. అంటే మనసును బ్రెయిన్ స్కాన్ అంటారు దీన్ని. అంతేనా? అప్పుడప్పుడు ఏమంటారు? బాబు ఇతను మెదడు సరిగ్గా పనిచేయడం లేదంటే ఏం చేస్తారు? లేకపోతే ఏదో ఇందులో ఏదైనా బ్లడ్ క్లాట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? స్కాన్ చేయండి అంటారు. అప్పుడు బ్రెయిన్ స్కాన్ అంటారు. అప్పుడు స్కాన్ చేయగానే అప్పుడు వస్తుంది స్క్రీన్ మీద. ఏమని? బాబు వీడికి ఎక్కడొక చిన్న నల్లటి మచ్చ ఉంది, ఇక్కడ ఏదో బ్లాక్ అయినట్టుంది, అర్జెంట్కి వీడి కపాలం ఓపెన్ చేసి వీడికి ఆపరేషన్ చేయాలి అని ఎలాగైతే చేస్తుందో చెప్తుందో, దేవుడికి కూడా ఇలాంటి టెక్నాలజీ ఉందటండి పరలోకంలో. ఏమని? ఎక్స్రే రిపోర్ట్ అక్కడికి వెళ్ళిపోతుంటది. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడక అంటే, నడక అంటే ఇది వెలుగుంది. నీ నడక అంటే ముందు నీ కాలు, లేకపోతే ముందు కెమెరా. నువ్వు ఇలా నడుచుకొని వస్తున్నావు అనుకో, నీకంటే ముందు కెమెరా బయలుదేరిపోతున్నది అనమాట. అలాగా పదమ్మ పద 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 రా నుంచి. నా నడక ఏమైనా బాగుందండి? క్యాట్ వాక్ అని నడుస్తుండ్రు అనుకో. అనుకుంటారు ఫ్యాషన్ షోలో వాళ్ళు ఇలాగని ఒళ్ళు తిప్పుకొని నడుస్తుంటే అప్పుడప్పుడు కింద చూపిస్తుంటారు. ఏమని? కాళ్ళు. ఈడు ఇలాగెళ్ళింది అలాగైంది పాము నడక, హంస నడక, నెమల నడక. నీ నడక ఏంటంటే నీ వయ్యారం అంటే. నడక అంటే అర్థం ఏంటి? నడక. నువ్వు ఎలాగేస్తున్నావు? కరెక్ట్గా వేస్తున్నావా? 7 అడుగులు నడక, లేకపోతే ఇది ఏ నడక? నీ నడక, నీ పడక. నెక్స్ట్ పడక. ఏంటి పడకలో కెమెరా, నడకలో కెమెరా. ఏమైనా బాగుందండి? మీరు ఇలాగ బండి మీద కిక్కిలా కొట్టి స్టార్ట్ చేసి ఇలాగ స్టార్ట్ అయ్యి ఇలా ముందుకెళ్తున్నప్పుడు మీ నాన్న ఎదురుకుండా కెమెరాతో ఇలాగ వచ్చేస్తున్నాడు అనుకో, ఏమనిపిస్తుంది? ఏంటి బాబు, డాడీ మీరు ఇలాగా ఏమో మీరు ఆలోచించారు ఏంటి? మీరు అలాగే మా ఆవిడతో వెళ్తున్నప్పుడు కెమెరా ఏంటి? బయటికి వెళ్తుంటే కెమెరా ఏంటి? మాకు డిస్టర్బెన్స్ ఏంటి? మాకు ఏంటి చిత్రహింసలు?
చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి? అరే బాబు ఇలా అన్న ఒక్కడరా బాబు, వీడికి బండి తీసిరండి, వెనకాల ముందు బయలుదేరుతాడు అంటే నడకాట అంటే ఇలా నడకడం స్టార్ట్ చేయగానే ఇతను కెమెరాతాను ఇలాగా. అంటే మీకు ఇలా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను. దేవుడి పరిస్థితి అలా ఉందండి. నీ మీద అంత కాన్సన్ట్రేషన్ ఏంటి? ఏమండి, నీ మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వంటే చాలా దేవుడికి పిచ్చి, అంతే. ఇంకా దానికంటే ఇంకో పదం నా దగ్గర లేదు. పెద్ద పదం ఉంటే చెప్పండి, పిచ్చి కంటే పెద్ద పదం ఏమైనా ఉంటే చెప్పండి. అంతేనా? బాబు నిజంగా ఇలా ఆవిడంటే బాబు ఇతను గొప్ప పిచ్చి అండి అంటే అర్థం ఏంటి? అదే అంటారు, ఈ ఆవిడంటే ఇష్టం అంటే మామూలు, ప్రేమ అంటే మామూలు, పిచ్చి అంటే తారాస్తాయి అనమాట. దేవుడికి మనిషి మీద ఏముందని మనం ఆలోచిస్తే, నువ్వు నడక స్టార్ట్ చేయగానే కెమెరా, ఇంట్లోకి వచ్చి పడుకున్నావు అనుకో, అక్కడ కూడా నీకు ఆగకుండా ఒక్క నిమిషం అలాగుండమా. నడక పడక నువ్వు పరిశీలన చేయుచున్నావట. అంటే మళ్ళీ జూమ్ లెన్స్ ఇలా దగ్గరికి పెట్టి మన లాగి, కరెక్ట్గా ఉంది ఫేస్. తర్వాత నా చర్యలన్నిటినీ, ఇది మరీ ఘోరంగా ఉందండి, నా చర్యలు అన్నిటి అంటే బాత్రూమ్కి వెళ్ళినా, నా చర్యలు అన్నిటినీ అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు స్నానంకి వెళ్ళా నేను, ఇప్పుడు కెమెరా, నా చర్యలు అన్నిటినీ అట బాగుగా తెలుసుకొని ఉన్నావట. ఎందుకంటే అంత తెలుసుకోవాలో చెప్పండి? మీ గురించిన ఇన్ఫర్మేషన్ అంత తీసుకుంటున్నాడంటే అర్థమేంటి? మీ మీద బాగా పిచ్చి ఉండాలి, మీ మీద ప్రేమ ఉండాలి, మీరంటే పడి చచ్చిపోవాలి. అలాంటి వాడే మీ వెనక ఉంటాడు. అంతేనా? చెప్పండి. మీరంటే దేవుడికి ఎంత ఇంట్రెస్టో చూడండి. నిజంగానండి, మిమ్మల్ని ప్రేమించేది మొట్టమొదటిసారి అంటూ ఉంటే నెంబర్ 1 దేవుడేనండి. మీ చర్యలన్నిటినీ బాగుగా పరిశీలన చేస్తున్నట్టట. మీరు తెల్లవారు లేవగానే అతనే ముందు లేచిపోతాడనమాట. అది నాకు అర్థమైంది. అంతేనా? మీరు లేవక మునిపేతను లేవాలి. అంతే. తల్లైనా మరుచును కానీ నేను మరవను అంటే అర్థమేంటి? ఒరే మీ అమ్మ అయితే పడుకుని పోతారా? అందుకే నేను పాటలో కూడా గమ్మత్తైన ఒక మాట రాశానండి. ఎంత విచిత్రం రాశాను. తల్లైనా మరుచును అన్నది కామన్, కానీ మరిచిపోతుంది నిద్రలోనే నీ తల్లైనా అని ఇచ్చాను. చూడండి ఎలాగుందో చాటు. అంటే తల్లి ఎప్పుడు మర్చిపోద్ది? నిద్రపోయింది అనుకో, ఇంకా అప్పుడు మర్చిపోతుంది. నిద్రలోని తల్లి మర్చిపోతుంది, నిద్రలోని నీ తల్లి అయినా నిన్ను మరువడు ఆ దేవుడు ఎప్పుడైనా. ఆహా, నిజమండి. అంటే తల్లి మరిచినా ఇతను మరవడు అంటే అర్థం ఏంటి? కొనకడు, నిద్రపోడు. అలాగా కొంతమంది టీవీ పిచ్చి ఉంటుంది. ఈ సినిమా అయిపోతే నెక్స్ట్ సినిమా, నెక్స్ట్ సీరియల్, ఆ తర్వాత ఇంకో సీరియల్, ఆ తర్వాత ఇంకో మ్యాట్ని, ఫస్ట్ సెకండ్ షో, ఇలా చూసినోళ్ళు లేరా? చూసినోళ్ళు లేరండి? నేను 3 సార్లు చూశాను మేఘ సందేశం. మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో ఒకేసారి, ఒకే రోజు. ఫస్ట్ అండి చిన్నప్పుడులేండి, ఓ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు. అలాగే కొంతమంది సినిమా పిచ్చి ఉండదా? ఎందుకు పిచ్చి లేదు? ఆ చిరంజీవి గారు పోయాడు కనుక మీరు సినిమా చూడటం లేదు. కానీ లేకపోతే ఒక టైంలో చిరంజీవి సినిమా ఫస్ట్ డే అంటేనా ఆడోళ్ళకి పిచ్చి, మగోళ్ళకి మెంటలు. నిజమండి. ప్రియమైన దేవుని పిల్లారా, బాగా ఆలోచించండి. దేవుడు మనిషి మీద ఎంత కాన్సన్ట్రేషన్ అండి బాబు. మీరంటే దేవుడికి ఇష్టమన్న సంగతి మీకు తెలియాలని పదార్థానికి నీటికి జ్ఞాపకశక్తి పెట్టాడట. గో మీరు నా పిల్లలు చేస్తున్న ప్రతిదీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ ముందు నాకు మీరు ఇవ్వాలి. అందుకే ఇక్కడ ఒక సీసీ కెమెరాని పెట్టాం. కింద ఫ్లోర్లో ఒకటి, ఆ ఫ్లోర్లో ఒకటి, ఆ ఫ్లోర్లో ఒకటి. అవి ఏం చేస్తుంది అనుకున్నారు? ఇదేదో ఇక్కడ చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు. ఆన్ చేసిన మరుక్షణమే మళ్ళా స్విచ్ ఆఫ్ చేసినంత వరకు ఎన్ని గంటలైనా అది ఏం చేస్తుంది సార్? రికార్డ్ చేసేస్తుంటుంది. మొత్తం రికార్డ్ అయిపోద్ది. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి వేసుకున్నాం అనుకో, చెప్తుంది మొదట ఎవరు వచ్చారు, లాస్ట్ ఎవరు ఇచ్చారు, చీపురుతో ఎంతమంది తుడిశారు, దొంగెత్తులు ఎంతమంది వేశారు,
ఎవరు కాగితాలు చింపారు, ఎవరు కాగితాలు చింపలేదు, మొత్తం అంతా రికార్డింగ్ అయిపోతుంటుందండి. ఈ హాల్లో ఉన్నటువంటి కార్నర్స్ ఇవన్నీ రికార్డ్ అయిపోతుంటుంది. దాన్ని సీసీ కెమెరా అన్నారు. చూడు 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 అని. అలాగే దేవుడు కూడా ఏం పెట్టాడు, సీసీ కెమెరాలు మీ దగ్గర ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్తగా.